హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? ఈరోజు మీ ముందరికి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ఆర్ఆర్బి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఆర్ఆర్బి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి, కొత్తగా మళ్ళీ అయ్యో మొన్న నోటిఫికేషన్లో అప్లై చేసుకోవడం మిస్ అయిపోయినాను అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి గుడ్ న్యూస్. ఏంటంటే ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఆల్రెడీ భారీ నోటిఫికేషన్స్కి ఇప్పుడు మళ్ళీ భారీగా నోటిఫికేషన్స్లో భాగంగా భారీగా పోస్టులు వదలడం జరిగింది. అవి ఎన్ని పోస్టులు అంటే 5,154 పోస్టులని యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ దానికి కొత్తగా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ పాత క్యాండిడేట్స్ కూడా మళ్ళీ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ గమనించండి. ఈ వీడియోలో మీకు అప్లికేషన్ డేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మొత్తం నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ వివరించడం జరుగుతుంది. అందరూ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కంప్లీట్గా చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా కావాలనిపిస్తే లేదా డౌట్స్ ఉన్నా కూడా, ఈ వీడియో గురించి డౌట్స్ ఉన్నా లేదంటే నోటిఫికేషన్ మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి పక్కా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే గతంలో మనకి 9,144 పోస్టులు వదలడం జరిగింది. అప్పుడు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వదలగా మార్చి 8 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు మనకి అప్లికేషన్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా భారీగా 5,154 పోస్టులు యాడ్ చేసిన తర్వాత అవి 14,298 పోస్టులకు అయ్యింది. భారీగా నోటిఫికేషన్ యాడ్ చెప్పుకోవాలంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి మరియు పాత వాళ్ళు కూడా ఆప్షన్ ఎడిట్ చేసుకునే దానికి మనకు డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ టైం వచ్చేసి మనకి అక్టోబర్ 2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 16వ తేదీ లాస్ట్ డేట్ అండి. టోటల్ మనకి 15 డేస్ టైం ఇవ్వడం జరిగింది. మళ్ళీ అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాడిఫికేషన్స్ చేసుకోవడానికి మనకి అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 21 వరకు 5 డేస్ మనకి టైం ఇచ్చింది. ఈ అప్లై చేసే ప్రాసెస్లో మనం ఏమైనా మిస్టేక్స్ చేసి ఉండంటే ఈచ్ మాడిఫికేషన్స్కి 250 రూపాయల చొప్పున మనము 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మనము మన అప్లికేషన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు అందరికీ. కొంతమందికి ఎక్సెంప్షన్ ఉంది. అది ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్కి మరియు లేడీస్కి వచ్చేసి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకుంటారు. ఈ పోస్టులకు సంబంధించి శాలరీ డీటెయిల్స్లోకి వెళ్తే గ్రేడ్ 3 పోస్టులకి 19,000 చిల్లర బేసిక్ ఉంటుంది. మ్యాక్సిమం గ్రాస్ శాలరీ వచ్చేసి 34,000 వరకు తీసుకోవచ్చు. అలాగే గ్రేడ్ 1 పోస్టులకి, సిగ్నల్ పోస్టులకి వచ్చేసి బేసిక్ పేనే 29,900 ఉంటుంది. మ్యాక్సిమం గ్రాస్ వచ్చేసి మీరు అప్ టు 50,000 వరకు తీసుకోవచ్చు. 49,000 చిల్లర ఉంటుంది. ఇది ఓన్లీ 7th పే కమిషన్. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది 7th పే కమిషను. ఇక 2026లో మీకు 8th పే కమిషన్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్లో. అప్పుడు మీకు ఇప్పుడు చెప్పిన బేసిక్ శాలరీస్కి 60 to 70% పెరుగుతున్నాయి. అప్పుడు మీకు మినిమం శాలరీ వచ్చేసి బేసిక్ వచ్చేసి గ్రేడ్ 3 పోస్టులకు వచ్చేసి 29 అలా ఉంటుంది. గ్రేడ్ 1 పోస్టులకు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 29,900 బేసిక్ పే ఉంది. అది 44, 45 అవుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 36 ఇయర్స్. 3 పోస్టులకు వచ్చేసి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 33 ఇయర్స్. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన 5,154 పోస్టులకు వచ్చేసి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్. ఇప్పుడు చెప్పిన ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి జనరల్ వాళ్ళకి, రిమైనింగ్ చాలా అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, మిగతా వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ తగ్గట్టుగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి ఆర్ఆర్బి రూల్స్ ప్రకారం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రేడ్ 3 పోస్టులకి 10th క్లాస్ చదివి ఐటీఐ సర్టిఫికేట్ అయి ఉండాలి. గ్రేడ్ 1 పోస్టులకి డిప్లొమా ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి, లేదంటే ఇంజనీరింగ్లో ఎనీ గ్రూప్, మరియు బీఎస్సీలో కంప్యూటర్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి. కొత్తగా పోస్టులు యాడ్ చేసిన వాటి ఏ పోస్టులు అంటే ఇవి గ్రేడ్ 3 వర్క్షాప్ అండ్ పియూస్ అండి. గ్రేడ్ 3లో ఆ పోస్టులని కొత్తగా యాడ్ చేశారు. 5,154 పోస్టులను యాడ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా వివరించడం జరిగింది మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే మీరు అందరూ అప్లై చేసుకుని తొందరగా అందరూ ఇన్ టైంలో అప్లై చేసుకోండి. మళ్ళీ ఎక్స్టెన్షన్ డేట్ ఇవ్వకపోవచ్చు ఈసారి. కాబట్టి అందరూ అప్లై చేసి మంచిగా ప్రిపేర్ అవ్వండి. అందరూ గవర్నమెంట్ జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.